చంద్రపూర్ సరిహద్దుల్లో 2 పులులు వేరువేరు ప్రాంతాల్లో చనిపోయిన అంశం సంచలనంగా మారింది. 2 పులులు ఎక్కడి నుంచి వచ్చాయి, ఎలా చనిపోయాయనే కోణంలో ఫారెస్ట్ అధికారులు ఎంక్వైరీ చేస్తున్న పరిస్థితి. పక్కనే తాడోబా, తిప్పేశ్వర్ లాంటి ప్రాంతాల నుంచి ఏమైనా పోయాయా ఏంటి అనే కోణంలో కొంత విచారిస్తున్న పరిస్థితి. అయితే భారీ వాహనాలు వని ప్రాంతంలో ఒక పులికి తగలడం వల్లనే, యాక్సిడెంట్ కావడం వల్లనే పులి చనిపోయి ఉంటుందని అనుమానిస్తున్న పరిస్థితి కనబడుతుంది. ఇదే అంశంలో దర్యాప్తు కూడా చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. అయితే ఒకే రోజు 2 పులుల కబేలాలు దొరకడంతో కొంత అధికారులు జాగ్రత్త పడుతున్న పరిస్థితి. ఏం జరిగిందనే కోణంలో సీరియస్గా దర్యాప్తు చేస్తున్నారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయి. ఉష్ణోగ్రతలు పడిపోవడంతో ఏజెన్సీలో చలి తీవ్రత రోజు పెరుగుతున్న పరిస్థితి. ఏజెన్సీలో ఉన్న ఆదివాసీ గిరిజన ప్రాంతాల్లో అత్యల్ప ఉష్ణోగ్రత నమోదైంది. అది తిరియాని, మంగి లాంటి ప్రాంతాల్లో అత్యల్ప ఉష్ణోగ్రత నమోదైన పరిస్థితి. ఏజెన్సీలో పులి భయపెడుతుంది, పులింది జాగ్రత్త అని ఫారెస్ట్ అధికారులు చెబుతున్న పరిస్థితి కనబడుతుంది.